22 మోడల్ అండి, ఎగ్జాక్ట్ ఫుల్ టాప్ వేరియంట్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ నెక్సాన్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ. ఇది న్యూ వెహికల్, మీకు ఆల్మోస్ట్ 19 lakhs ఉంటుందండి. ఈ వెహికల్ మనం ఓన్లీ 7 lakhsకి ఇద్దాం, 6,99,000కి ఇద్దామండి. 22 మోడల్ ఆటోమేటిక్ నెక్సాన్ ఈవీ వేరియంట్ అండి. 61,000 తిరిగింది వెహికల్ ఇది. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ మనం ప్యాషన్ కార్స్ మాదాపూర్లో ఉన్నాము. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. 1 lakh నుంచి 6 lakh బడ్జెట్లో రివ్యూ చేయబోతున్నాం. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో 1 lakh నుంచి 6 lakh బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ కార్ తీసుకోవాలి, ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కార్ తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనము వోక్స్‌వ్యాగన్ కార్స్ కానీ, స్కోడా కానీ అండ్ మనం 1 lakh నుంచి 6 lakh బడ్జెట్లో రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఎండ్ వరకు చూస్తే వెహికల్ ప్రైస్ అనిపించిందో కమెంట్ చేయండి. సురేష్ గారు ఉన్నారు, మనకు 1 lakh నుంచి 5 lakh బడ్జెట్లో కార్స్ ఉన్నాయన్నారు. ఏమేమి ఉన్నాయి తెలుసుకుందాం, చెప్పండి సార్. లెర్నింగ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న ఆల్టో వెహికల్ ఒకటి వచ్చింది 1 lakh బడ్జెట్లో, అది ఒకటి చూపిద్దాం. అలాగే ఈవీ వెహికల్ కూడా మనకు ఒక అండర్ 7 lakhs బడ్జెట్లో ఎలక్ట్రికల్ వెహికల్ నెక్సాన్ ఎస్యూవీలు వచ్చినాయి, అవి ఇద్దామండి. ఈకో స్పోర్ట్ లాస్ట్ టైం మనం వీడియోలో పెట్టాం కదా, మోస్ట్ వీడియోస్ చేయకి మనం 15-20 days అవుతుంది. సో లాస్ట్ టైం పెట్టిన 10 vehicles సోల్డ్ అవుట్ అని. ఈ వీడియోలో కూడా అదే విధంగా అంతే జెన్యున్గా డెడ్ అండ్ ప్రైజెస్ పెడదాం, జెన్యున్ వెహికల్స్ పెడదాం. ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ సో నెక్సాన్ ఈవీ ఒకటి పెడదాం, టాటా నెక్సాన్ ఈవీ పెడదాం. ఫోర్డ్ ఈకో స్పోర్ట్లు మొన్న లాస్ట్ టైం సోల్డ్ అవుట్ అయినవి చాలా మంది అడుగుతున్నారు, అవి ఉన్నాయి. ఫోర్డ్ యాస్పైర్ లాస్ట్ టైం 3 lakhs బడ్జెట్లో ఒకటి పెట్టాం, అలాంటి వెహికల్ ఇంకొకటి వచ్చింది. సో ఇలాగ అన్ని మంచి బడ్జెట్లో వెహికల్స్ అరేంజ్ చేద్దాం. సో 1 more వెహికల్ తీసుకున్నట్లయితే సార్, నాకు ఏంటంటే సిటీ డ్రైవర్ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ కూడా ఉంటుంది, ప్లస్ ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫరబుల్ ఉంది. డిక్కీ స్పేస్ కూడా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, అని తక్కువ ప్రైజ్లో ఇప్పిస్తాను వెహికల్ కూడా. ఇది హుండా అమేజ్ అండి, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్. ఇది సింగిల్ ఓనర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కలర్ కూడా చాలా బాగుంటుంది, మెరూన్ కలర్. 2015 మోడల్ అండి. మనం ఓన్లీ 3,49,000కి ఇద్దాం. అవునా? 3,49,000కి ఇద్దాం. పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్, సింగిల్ ఓనర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. సో గైస్, హోండా అమేజ్ ఇది 2015 మోడల్, పెట్రోల్ ఆటోమేటిక్ కారు. సో 3.5 3,49,000కి ఇద్దాం. దాని మీద మనకు ఆఫీస్ కమిషన్ ఉంటుంది. ఒకసారి రండి చూపిస్తాను. ఇంటీరియర్ చాలా మంచి ప్రైస్, చాలా నీట్ ఉంటుంది సార్. చూడొచ్చు, హోండా అమేజ్ ఇంటీరియర్ చాలా నీట్గా అయితే ఉంది. డ్యామేజ్ అనిపించలేదు. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 85,000 తిరిగిందండి. జెన్యున్ ఉందండి. ఎలా ఉంది కార్ కండిషన్? ఎలా ఉందా? ఎక్సలెంట్ అంతే. చెప్పండి, ఎంత బడ్జెట్లో ఆ వెహికల్ అనేది చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ప్రైస్ అండి. 2015 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ హోండా అమేజ్ ఓన్లీ 3,49,000కి ఇద్దాం. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇన్ కేస్ మీకు ఏదైనా లోన్ స్పెషాలిటీ కావాలన్నా కూడా 3 lakhs ఈజీగా లోన్ వస్తుంది దీనికి. అవునా? సివిల్ సపోర్ట్ చేస్తే 4 lakhs కూడా లోన్ వస్తుందండి. 349లో మనం వెహికల్ ఇచ్చారు. 1 more వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు మనం లాస్ట్ టైం కూడా పెట్టుండే క్రేటాలోనే 6 lakhs బడ్జెట్లో వైట్ కలర్ ఇమీడియట్లీ సెల్ అయిపోయింది అది. అలాగే క్రేటా వెహికల్ అండి, ఎస్యూవీ పెద్ద వెహికల్, ఎక్సలెంట్ కండిషన్లో ఓన్లీ 73,000 తిరిగింది. బ్లాక్ కలర్లో చూడండి, ఎంత నీట్గా ఉంది, స్క్రాచ్లెస్ కండిషన్లో. ఇది ఓన్లీ 5,99,000కి ఇద్దామండి. అవునా? సో గైస్, మనకు 6 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సో కార్ అసలు నాకైతే కొత్త కార్ లాగా అనిపిస్తుంది, అంత బాగుంది. అంత చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. టైర్స్ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% టైర్స్ ఉన్నాయి. మీరు ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా లగ్జరీస్గా ఉంది ఇంటీరియర్ కూడా. క్రేటా వెహికల్ ఎస్యూవీ మీకంటే. సో గైస్ చూడొచ్చు, హోండా క్రేటా అంటే 16 మోడల్. అవునండి, 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్ అండి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి దీనికి వెహికల్కి. కానీ ఆ బడ్జెట్లో క్రేటా అంటే ఇంపాసిబుల్ అండి. లాస్ట్ టైం వైట్ కలర్ ఒకటి ఇచ్చాం, ఇది మళ్ళీ మనకి ఇంకొకటి బ్లాక్ కలర్ వచ్చింది. సో కార్ చాలా బాగుంది. ఇలాంటి కార్లు చాలా తక్కువ ఉంటాయి కదా? లేదండి, ఇలాంటి కార్లు చాలా రేర్గా ఉంటాయి. రేర్గా ఉంటాయి, తక్కువ అంటే ఎక్కువ దొరకవు కూడా. రెడీగా దొరికినప్పుడే తీసుకోవాలి మనము. 2016 మోడల్ అండి. ఇది మీకు ఓన్లీ 5,99,000కి ఇస్తాను. పెట్రోల్ వేరియంట్, మనకు కొంచెం ఎస్యూవీలో కావాలి, మనం తిరిగే తక్కువ ఉంటుంది, మనకు కొంచెం అఫిషియల్గా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకి చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా. 1 more వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు, కొంచెం ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఫ్యూల్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అలాంటప్పుడు ఈవీ వెహికల్ కొంచెం బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ ఇటువంటి పొజిషన్లో కూడా మనం ఈవీ వెహికల్ చాలా తక్కువ బడ్జెట్లో ఇద్దాం. 22 మోడల్ అండి, ఎగ్జాక్ట్ ఫుల్ టాప్ వేరియంట్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ నెక్సాన్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ. ఇది న్యూ వెహికల్, మీకు ఆల్మోస్ట్ 19 lakhs ఉంటుందండి. ఈ వెహికల్ మనం ఓన్లీ 7 lakhsకి ఇద్దాం, 6,99,000కి ఇద్దామండి. 22 మోడల్ ఆటోమేటిక్ నెక్సాన్ ఈవీ వేరియంట్ అండి. 61,000 తిరిగింది వెహికల్. ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి. టాటా నెక్సాన్ ఈవీ వెహికల్. చాలా మంది ఎలక్ట్రిక్ కార్స్ ఆడుతున్నారు. ఇది టాటా నెక్సాన్. సో 2022 మోడల్ అండి. సో కార్ చాలా బాగుంది. సో ఇది 250 రేంజ్ వస్తుందండి, మిడ్ రేంజ్ అంటారు. ఇది 250 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. మీకు ఓన్లీ 40 minutesలో ఫుల్ ఛార్జ్ కూడా అవుతుంది. నెక్సాన్ ఈవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ బడ్జెట్. ఓన్లీ 6,99,000 ఇద్దాం. డార్క్ ఎడిషన్ నెక్సాన్ ఈవీ అండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి సార్, ఎంత నీట్గా ఉందో. సో గైస్ చూడొచ్చు, టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్. సో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో మనకు 17 lakhs న్యూ కారు. వీళ్ళు చాలా మనకు బడ్జెట్లో ఇస్తున్నారు. ఒక్కసారి మనం రైడ్ సీట్లు చూద్దాం. సో చాలా బాగుంది.
చెప్పండి ఎంత వస్తుంది మ్యాక్సిమం? చూసారు కదండి 22 మోడల్ డెడ్ అండ్ ప్రైస్ 6,99,000కి ఇద్దాం. లోన్ ఏదైనా అవసరం ఉందంటే బ్యాంక్ లోన్ 8 lakhs కూడా లోన్ వస్తుంది ఈ వెహికల్కి. ఎందుకంటే న్యూ వెహికల్ వాల్యుయేషన్ మీద అంటే 850 కూడా లోన్ ఇస్తారు, కానీ మనం అయితే ఓన్లీ 6,99,000కి ఇద్దాం. దీనిపైన మీకు ఆఫీస్ కమిషన్ అండ్ ఆర్టీఏ ఛార్జెస్ ఉంటాయి. న్యూ కార్ ఎంత ప్రైస్? 19 lakhs ఉందండి ఇది. ఈవీ ఎగ్జెట్ ఆటోమేటిక్ డార్క్ ఎడిషన్ అండి. 40 minutesలో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు మనం. ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ 6 hours ఛార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఎక్కువ యూస్ చేయకుండా ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే లాంగ్ రన్ వస్తుంది అనమాట. మోహన్ గారు సెడాన్ మోడల్స్లో అండర్ 5 lakhs కానీ అండర్ 4 lakhs కానీ ఏదైనా వెహికల్స్ వస్తే కొంచెం చెప్పండి సార్ అని చాలా కామెంట్స్లో వచ్చి అడుగున్నారు. నాకు కాల్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి దాంట్లో కూడా అడుగుతున్నారు. అట్లా వాళ్ళ కోసం ఒక 4 vehicles తీసుకొచ్చా చూడండి. ఇది వచ్చేసి 2015 మోడల్ వోక్స్వ్యాగన్ వెంటో పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఫుల్ టాప్ వేరియంట్. ఇది మనకు ఓన్లీ 4,49,000 ఆ బడ్జెట్లో ఇప్పిద్దాం. 4,49,000 2015 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇక వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సార్ చాలా బాగుంది ఆ బండి కూడా అండి, బ్రౌన్ కలర్లో. ఇంకో వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్ వోక్స్వ్యాగన్ వెంటో డీజిల్ వెహికల్ అండి. 2014 మోడల్ 3,49,000కి ఇద్దాం. ఇది 3,49,000 2014 డీజిల్ వేరియంట్ అండి. ఇది కూడా రెడీ టు డ్రైవ్, మైలేజ్ కూడా మీకు 20+ మైలేజ్ వస్తుంది. ఇది స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండి. 2017 మోడల్ 18 రిజిస్ట్రేషన్ 4,99,000కి ఇద్దాం. 4,99,000 డీజిల్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్. ఎక్సలెంట్గా ఉంది. కైలు ఇది బీజ్ కలర్ అంటే క్యాపిచినో బీజ్ కలర్లో ఉంటుంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. 2017 మోడల్ 18 రిజిస్ట్రేషన్ అండి. సింగిల్ ఓనర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది ఏపీ వాళ్ళకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వైజాగ్ వెహికల్ అండి, చాలా నీట్గా ఉంది వెహికల్. యాక్చువల్ మొత్తం మనకి తెలంగాణ వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్ ఏంటంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనమాట. సో ఈ వెహికల్ మనకు రీసేల్ వచ్చింది మనకు. ఇది ఓన్లీ 4,99,000కి ఇద్దాం. సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు డీజిల్ ఉండాలి, విత్ సన్ రూఫ్ ఉండాలి, కొంచెం అఫిషియల్గా ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం లాంగ్ కూడా తిరుగుతాం, సన్ రూఫ్ కూడా కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ కూడా, ఇది కూడా మనం 4,99,000లో ఇద్దాం. 2014 VX డీజిల్ టాప్ అండ్ వేరియంట్ హోండా సిటీ వెహికల్స్. చూసారు కదా సెడాన్ మోడల్స్ అండర్ 5 lakhs అన్ని. ఒకటి 3.5 lakhs, ఇంకోటి 4.5 lakhs, ఇంకోటి 5 lakhs. ఇది వచ్చి 4,99,000. ఇంకో వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్ లాస్ట్ టైం మనం బెలూన్ ఒకటి పెట్టామండి, వెంటనే ఇమీడియట్లీ సోల్డ్ అవుట్ అయింది. చాలా మంది కాల్స్ చేస్తుండే. నెక్స్ట్ ఇంకో వెహికల్ కూడా సేమ్ మోడల్ వచ్చింది మనకు. 2018 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి, వైట్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చాలా నీట్గా ఉంది బండి కూడా. మీరు వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూపిస్తారండి ఒకసారి. సో గైస్ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. సో అయితే మారుతి బెలెనో ఆటోమేటిక్ సార్, చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఇద్దాం మనం. గైస్ చూడొచ్చు మారుతి బెలెనో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. పెట్రోల్ ఆటోమేటిక్ అన్న? అవునండి. 30,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది. ఓన్లీ 30,000 తిరిగింది. టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్నీ ఎంచుకున్నాడు. టైర్స్ 60% టైర్ సైజ్ ఉందండి. సో కార్ చూడొచ్చు, కార్ చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది సార్ బండి. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్లో ఉన్నది బండి. ఇది సింగిల్ ఓనర్ బండి అండి, లేడీ డ్రైవెన్ బండి ఉండే. మీకు ఓన్లీ ఇప్పుడు మనం 4,50,000 ఆ బడ్జెట్లో ఇప్పిద్దాం. 4,50,000. 2018 మోడల్ అండి. 4 lakhs సింపుల్గా లోన్ వస్తుంది మీకు. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మనకు ఆటోమేటిక్ కావాలి, లోకల్ తిరగాలి, కొంచెం ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే అండి, కొంచెం మోడల్ ఎక్కువ కావాలి, లో మోడల్స్ కాకుండా కొంచెం మైలేజ్ కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళకి హోండా అమేజ్ డీజిల్ వెహికల్ అండి. 25+ మైలేజ్ వస్తుంది వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి మీకు 2,80,000 ఆ బడ్జెట్లో అరేంజ్ చేద్దాం. 2,80,000. యాక్చువల్ ఇక్కడ మనం కోడింగ్ చేసే ప్రైస్కి, మనం యూట్యూబ్లో చెప్పే ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోడింగ్ ప్రైస్ అంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కానీ హెవీ పెడతామండి. యూట్యూబ్లో అంటే ఏంటంటే ఎక్కడి నుంచో చూసుకొని వస్తారు కాబట్టి మీకు డెడ్ ఎండ్ ప్రైజే, మంచి వెహికల్స్ అంటే సెలెక్టెడ్ వెహికల్సే పెడుతున్నాము. అందులో ఇదొకటి 2014 మోడల్ డీజిల్ హోండా అమేజ్ వేరియంట్ సెడాన్ మోడలే ఉంటుంది. 2,80,000కి వస్తుందండి ఇది మీకు. ఈ వీడియోలో మనం అన్ని ఫైనల్ ప్రైస్ చెప్తాం సార్. దీని మీద మీకు ఆఫీస్ కమిషన్ 2% ఉంటుంది అంతే. డీజిల్ మాన్యువల్ వెహికల్ 24-25 మైలేజ్ వస్తుంది. అది ఇక్కడ మైలేజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. ఆ హోండా అమేజ్ అంటే మనకి లెర్నింగ్ ఉండాలి, కొంచెం ఫ్యామిలీతో లాంగ్ వెళ్ళాలని కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. ఆల్టో ఇది. ఆల్టోలో K10 అంటే 1000cc ఇంజిన్ వస్తుంది అండి. ఇది 1 lakh అంటే అసలు ఇవ్వండి, బైక్లే రావట్లేదు. ఒక వెహికల్ వచ్చింది. బండి తక్కువ బడ్జెట్ అనేం కాదండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మోడల్ వచ్చి 2010 మోడల్. 5 years వరకు ఫిట్నెస్ చేయించుందండి. అంటే 2000 ఇప్పటి నుంచి మనకు ఇంకొక 5 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రీసెంట్గా సర్వీస్ కూడా అయింది. ఆల్టో K10 అండి. AC, పవర్ స్టీరింగ్, 2 పవర్ విండోస్ కూడా వచ్చేస్తాయి. కంపెనీ నుంచే ప్లేయర్ కూడా బిగించుకున్నారు. సో రెడీ టు మూవ్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. సో అంతే 1 lakh 1 lakh ఇద్దామండి. దీని మీద మీకు ఆఫీస్ కమిషన్ ఒక 5,000 ఉంటుంది. మీరు ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ అయితే ఒక 6,000 రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో టోటల్గా 1,10,000కి ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడింగ్ కమిషన్, ఆర్టీ అంతా వస్తుంది. ఎక్సలెంట్ ప్రైస్ అండి. 5 years వరకు ఫిట్నెస్ కూడా ఉంది. మన ఫ్యామిలీలో ఒక 4 డ్రైవింగ్ నేర్చుకోవాలంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది 1000cc ఇంజిన్, దానిలో టాప్ ఎండ్ వేరియంట్ K10 అనమాట. అవును గారు, ఇందాక మనం ఆల్టో చెప్పాం కదా, దానికి 1 lakh బడ్జెట్ అంటే ఫైనాన్స్ ఏం రాదండి, టోటల్ క్యాష్లోనే తీసుకోవాలి. వన్ మోర్ వెహికల్ ఇంకొంచెం సెడాన్గా నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, కొంచెం బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉండాలనుకున్న వాళ్ళకి
నేను 1,99,000 స్కోడా ర్యాపిడ్ ఇస్తాను సార్. అది కూడా 2012 మోడల్ డీజల్ వేరియంట్, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. నీట్ ఫ్యాన్సీ నెంబర్ కూడా 9996. ఓన్లీ 1,99,000కి ఇద్దాం వెహికల్ ఇది. సార్ 12 మోడల్ అన్న, 2012 మోడల్ డీజిల్ అండి ఇది. డీజిల్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది, బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కూడా బాగుంటుంది. ఈ వెహికల్ కూడా లోన్ స్పెషాలిటీ రాదండి. 1,99,000కి ఈ వెహికల్ ఇచ్చు. దీని మీద మీకు జస్ట్ ఆఫీస్ కమిషన్ ఒక 5,000 అలా ఉంటుంది అంతే. ఓకే. సో గైస్ 2012 మోడల్ ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలి, 2 లక్షల బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సార్ మోహన్ గారు, ఇప్పుడు స్కూల్ బిజినెస్ అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్కూల్లో ఏమవుతుంటే ఇప్పుడు అందరికి పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓమ్ని, ఈకో వ్యాన్లు చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర 2 వెహికల్స్ వచ్చినాయండి. స్కూల్ పిల్లలకు వాటికి యూస్ చేసుకోవచ్చు వెహికల్స్ ఇవి. మారుతి ఈకో అండి, 7 సీటర్ వెహికల్ వస్తుంది ఇది. సార్ వెహికల్ అంతా చూపియండి. 2016 మోడల్ ఇది. సో గైస్ చూడొచ్చు, మారుతి ఈకో 2016 మోడల్, 2016 మోడల్, 7 సీటర్ అండి. ఇప్పుడు పిల్లలకి వాటికి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి బాగుంటుంది వెహికల్ ఇది. 7 సీటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లస్ ఇక్కడ సీటింగ్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఆటోమేటిక్గా ఈ సీజన్లో ఇట్లాంటి వెహికల్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏంటంటే బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీలో ఇప్పిద్దాం. అది 2016 మోడల్ 2,99,000కి ఇద్దాం. ఓన్లీ 2,99,000కి మారుతి ఈకో వెహికల్. చిన్న ఓమిని వెహికల్సే రావట్లేదు. దీనికి ఫినాన్స్ ఆప్షన్ కావాలన్నా కూడా 2,50,000 వరకు ఫినాన్స్ ఆప్షన్ కూడా చేపిద్దాం. గ్రే కలర్లో చాలా బాగుంది బండి. ఇక 1 మోర్ వెహికల్ లేటెస్ట్ మోడల్ కూడా కావాలనుకున్నా కూడా ఈకోలో ఇంకోటి వచ్చిందండి, అది కూడా చూపిస్తాను. సో 1 మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు, లాస్ట్ టైం మనం ఈకో స్పోర్ట్లో ఒక 3 వెహికల్స్ పెట్టాం. 3 వెహికల్స్ ఇమీడియట్లీ సోల్డ్ అయినాయి అనమాట. ఇది ఆటోమేటిక్లో పెట్టాం, మనం తక్కువ బడ్జెట్లో పెట్టాం కూడా. ఇంకో వెహికల్ వచ్చింది మన దగ్గరికి. ఇది 2020 మోడల్ అండి, పెట్రోల్, టాప్ అండ్ వేరియంట్, మాన్యువల్ వేరియంట్. అంటే టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. టైటానియం ప్లస్ అంటారు ఇది వేరియంట్ని. ఆల్మోస్ట్ మీకు ఈ వెహికల్ కూడా చాలా ఎక్సలెంట్ బడ్జెట్లో ఇప్పిస్తాను మీకు. విత్ సన్ రూఫ్ కూడా ఉంటుందండి. సన్ రూఫ్ కూడా ఉందా? ఫుల్ టాప్ అండ్ వేరియంట్, 51,000 తిరిగింది. చాలా నీట్ కండిషన్లో ఉందండి. మీరు లోపల ఇంటీరియర్ కూడా చూపించండి ఒకసారి. ఇంటిని షేప్ మారుతుంది, ఈ షేప్ చాలా బాగుంటుంది. లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఓన్లీ 51,000 తిరిగిందండి. పెట్రోల్, మాన్యువల్ వేరియంట్, 100% జెన్యూన్ రీడింగ్లో ఉంది ఇది. సో గైస్ చూడొచ్చు, కార్ చాలా బాగుంది. బూట్ స్పేస్ కూడా చాలా, అది ఈకో స్పోర్ట్లో బూట్ స్పేస్ చూపించక్కర్లేదు, అంత బాగుంటుంది చాలా హైట్లో. కానీ ఇది వచ్చేసి మనకు 2020 మోడల్ అండి, ఫుల్ టాప్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఓన్లీ 6,99,000కి ఇద్దాం సార్. అది 6,99,000కి ఇద్దాం. 6,99,000 లోన్ కావాలన్నా కూడా చేయించిద్దాం. బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఉండాలి. కొంచెం ఎస్సీవీలో కాంపాక్ట్ ఎస్సీ మంచి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది వెహికల్. సో గైస్ మనకు 7 lakh బడ్జెట్లో 2020 మోడల్ లేటెస్ట్ కార్ అనమాట, పెట్రోల్, ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. అందువల్లనే మనకు యాక్చువల్గా బడ్జెట్ 8 lakhs దాకా అమ్ముతారు ఇవి. మనం 699కి ఇద్దాం. కస్టమర్ వెహికల్ చాలా నీట్గా ఉంది. చూసారండి, మన ప్యాషన్ కార్స్ మోర్ దెన్ 15 కార్స్ కవర్ చేసాం. సో ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.